గోకులంలో పండుగ. యశోదకు యోగమాయ జన్మించినప్పుడు గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నందువల్ల వసుదేవుడు బిడ్డలను మార్చిన విషయం ఎవరికీ తెలియదు. వారు నిద్రించి లేవగానే యశోద మగ శిశువును ప్రసవించిందని విన్నారు. యశోద భర్త నందుడు గోకులానికి నాయకుడు కాబట్టి గోపగోపికలంతా ఆ బిడ్డను చూడడానికి వచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు చిన్నారి బాలుడుగా యశోదవడిలో ఉన్నాడు. బ్రాహ్మణులు పుణ్యాహవచనాలు చదువగా నందుడు అందరికీ ఖరీదైన బహుమానాలు ఇచ్చాడు. ఆ రోజు గోకులమంతా పెద్ద పండుగ చేసుకున్నది. వాడంతా పచ్చని తోరణాలతో శోభాయమానంగా తయారయ్యింది. అదే సమయంలో వసుదేవుని మరో భార్య రోహిణి కూడా ఒక మగబిడ్డను కన్నది. ఆమె కంసుని బారి నుండి తప్పించుకోవడానికి గోకులంలో రహస్యంగా ఉంటున్నది. రోహిణీ కుమారుడు గౌరవర్ణుడైతే యశోదానందనుడు నీలమేఘ శ్యాముడు. నందుడు మధురకు రావటం. నందుడు కంసుడి పాళగాళ్లలో ఒకడైనందువల్ల ప్రతి ఏటా విలువైన కానుకలు ఇవ్వటానికి మధురకు వెళ్ళేవాడు. అందుకే ఇప్పుడు నందుడు కంసును కలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వసుదేవుడు నందుని కలిశాడు. ఇద్దరూ గాఢ స్నేహితులు కాబట్టి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆనందంతో కబుర్లు చెప్పుకున్నారు. రోహిణిని బిడ్డను తన వద్ద ఉంచుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఏమీ తెలియనట్లు యశోదాపుత్రుని బాగోగులు కూడా విచారించాడు. అంతా కుశలమేనని విని తృప్తి చెందాడు. గోకులంలో ఏ క్షణంలోనన్నా సంక్షోభం కలగవచ్చని ఎరిగిన వసుదేవుడు నందుని వెంటనే గోకులానికి తిరిగి వెళ్ళిపోమ్మని ఒత్తిడి చేశాడు. అతని మాటల మీద గురి ఉన్న నందుడు వెంటనే గోకులానికి పయనమయ్యాడు. పూతన చంపబడటం. అప్పుడే పుట్టిన బిడ్డలందరినీ చంపటానికి పూనుకున్న కంసుడు అందుకు ఎన్నో మార్గాలు చేపట్టాడు. పూతన అనే భయంకరమైన రాక్షసిని ఇందుకోసం నియమించాడు. ఆమెకు ఏ రూపం కావాలంటే ఆ రూపం దాల్చే కామరూప శక్తి ఉంది. ఆమె అందమైన యువతిగా రూపం మార్చుకుని పసిపిల్లల కోసం గాలించసాగింది. అలా తిరుగుతూ గోకులానికి వచ్చింది. ఆ లావణ్యవతిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. ఏ రంభో ఊర్వశో అయి ఉంటుందని ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఉయ్యాలలో ఉన్న చిన్ని కృష్ణుని ఎత్తుకొని విషపూరితమైన తన స్తనముల నుండి పాలు పట్టించటానికి పూనుకుంది. కానీ దుష్ట శిక్షణకు అవతరించిన పరంధాముని ఆమె చంపగలదా? చిన్ని కృష్ణుడు పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చసాగాడు. విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోయింది పూతన. కాని కృష్ణుడు ఏమీ ఎరుగునట్లు పాలు త్రాగసాగాడు. చివరికామె భయంకరంగా కేకలు వేస్తూ తన రాక్షసి రూపం ధరించి మహావృక్షంలా కూలిపోయి ప్రాణాలు విడిచింది. చిన్నారి కృష్ణుడు నిర్భయంగా ఆ రాక్షసి శరీరంపై కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు. భయంకరమైన ఆమె అరుపులకు పరిగెత్తుకు వచ్చిన యశోద వెంటనే కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుంది. బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టింది. ఏమీ జరగనట్లే ఆ పసివాడు హాయిగా నిద్రపోసాగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నందుడు చిన్న కొండలా పడి ఉన్న రాక్షసి కళేబరం చూసి దిగ్భ్రాంతి చెందాడు. యశోద నందునికి జరిగిన సంగతులు చెప్పింది. ఘోరాపాయం నుంచి తన బిడ్డను రక్షింపబడినందుకు వారు భగవంతునికి ధన్యవాదాలు అర్పించారు. మరిద్దరు రాక్షసులు. చిన్నారి కృష్ణుడు దినదిన ప్రవర్ధమానుడవుతూ 3 నెలల ప్రాయుడయ్యాడు. బోర్లాపడి దోగాడటానికి ప్రయత్నిస్తున్నాడు. బోర్లాపడి మందహాసం చేస్తున్న బాలకృష్ణును చూసి యశోద మురిసిపోయింది.
దీనిని వేడుకగా చేసుకోవాలని గోపెమ్మలను చాలామందిని యమునా తీరానికి తీసుకువెళ్ళి వేదమంత్ర ఘోషతో మృదంగతాళ వాద్యాలతో బాలకృష్ణుడికి యమునలో మంగళ స్నానం చేయించింది. స్నానం తరువాత బాలకృష్ణుడు అలసటగా ఉన్నట్లు గమనించిన యశోద అతడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఎండగా ఉన్నందువల్ల ప్రక్కనే ఉన్న బండి నీడలో మృదువుగా ఆ ఉయ్యాలను ఉంచింది. తనతో వచ్చిన వారిని చూసుకోవటంలో నిమగ్నమైంది. కాసేపటికి చిన్నారి కృష్ణుడు లేచి ఏడవసాగాడు. కానీ ఆ సందడిలో యశోదకు ఆ ఏడుపు వినపడలేదు. ఆమె రాలేదనే కోపంతో తన చిన్నారి కాళ్లతో నేలను తన్నసాగాడు. ఏమా ఆశ్చర్యం! ఆ తన్నులకు బండి కంపించిపోయి పెద్ద శబ్దంతో విరిగి పడిపోయింది. దాని ఇరుసు విరిగిపోయింది. చక్రాలు విడిపోయాయి. బండిలో ఉన్న పాత్రలు, వాటిలోని పాలు, పెరుగు అన్నీ చెల్లాచెదురై క్రింద పడ్డాయి. యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది. బాలకృష్ణుడు తన చిన్నారి పాదాలతో నేలను తన్నడం చేతనే బండి తునాతునకలయిందని చూసిన గోపబాలురు చెప్పినా పెద్దలకు నమ్మకం కలుగలేదు. ఏ భూతమో తన బిడ్డను ఆవహించిందని భయపడ్డ యశోద భూత వైద్యులను రప్పించి మంత్రాలు వేయించింది. కానీ చిన్ని కృష్ణుడు మాత్రం ఎప్పటిలా ముసిముసి నవ్వులతో అందరినీ మురిపించసాగాడు. అసలు సంగతేమంటే కంసుడిచే పంపబడ్డ ఒక రాక్షసుడు ఆ బండి రూపంలో చిన్నారి కృష్ణుణ్ణి అపహరించుకుపోవడానికి సమయం కోసం అక్కడ వేచి ఉన్నాడు. కానీ లీలా నాటక సూత్రధారి అయిన సర్వేశ్వరుని ముందా ఈ కుప్పిగంతులు! తన చిన్ని పాదాలతో ఒక్క తన్నుతో శకటాసురుడనే ఆ రాక్షసుణ్ణి యమపురికి పంపాడు. ఒకరోజు యశోద చిన్ని కృష్ణుని తన ఒడిలో ఉంచుకొని లాలిస్తోంది. హఠాత్తుగా ఆ బిడ్డడు తను మోయలేనంత బరువెక్కిపోయినట్లు అనిపించింది. వెంటనే ఆమె పిల్లవాడిని క్రిందకి దించి భగవంతుని ఆర్తితో ప్రార్థించి ఇంటి పనుల్లో మునిగిపోయింది. ఇంకొక రోజు కంసుడు పంపిన తృణావర్తుడని రాక్షసుడు అక్కడికి వచ్చాడు. చిన్ని కృష్ణుడు ఒంటరిగా ఉండడం చూసి గబాలున బాలుని పట్టుకొని పైకి లేచాడు. చాలా ఎత్తుకు తీసుకెళ్ళి క్రిందకు పడేసి చంపాలనుకున్నాడు. వాడు పెద్ద సుడిగాలిగా మారాడు. గోకులమంతా ధూళితో నిండిపోయింది. యశోద పరిగెత్తుకెళ్ళి చూస్తే కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. తృణావర్తుడు బాలకృష్ణుణ్ణి ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్ళాడు. క్రమంగా ఆ బాలుడు చాలా బరువైపోతున్నట్లు, తానొక పెద్ద కొండను మోస్తున్నట్లు, ఇక ఏమాత్రం భరించలేనని ఆ బాలుణ్ణి వదిలేయవేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ బాలుడు అప్పటికే తన చిన్నారి చేతులతో రాక్షసుడి కంఠం గట్టిగా పట్టుకున్నాడు. తృణావర్తుడు ఆ పసిబాలుణ్ణి వదిలించుకోలేకపోతున్నాడు. అంత బరువు మొయ్యలేకపోతున్నాడు. చివరికి కృష్ణుడు తృణావర్తుని కంఠాన్ని నులిమి చంపేశాడు. వాడి కొండంత మృత శరీరం దబాలున నేల మీద పడ్డది. ఆ శరీరంపై చిన్నారి కృష్ణుడు ఆనందంతో ఆడుకుంటూ ఉండడం గోపబాలురు చూసి తీసుకొచ్చేశారు. తన ముద్దుల కృష్ణుని చూసుకొని పోయిన ప్రాణం తిరిగి వచ్చింది యశోదకు. ఒకసారి యశోద పసివాడికి పాలు త్రాగిస్తోంది. పాలు త్రాగాక ఆవులించాడు బాలుడు. చిరునవ్వుతో లాలిస్తున్న యశోద ఆ బాలుడి నోట్లో చూసిన అద్భుతంతో దిగ్భ్రమ చెందింది. సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, వనాలు, పర్వతాలు, చరాచర ప్రపంచాన్ని ఆమె ఆ చిన్నారి నోటిలో గాంచింది. భయంతో చలించిపోయి క్షణకాలం కళ్ళు మూసుకుంది. మళ్ళా కళ్ళు విప్పేటప్పటికి అంతా మామూలుగా ఉంది. బాలుడు బోసినవ్వులతో
మురిపిస్తున్నాడు. యశోద ఎంతటి ధన్యురాలో కదా. పిల్లల నామకరణం. యాదవుల కులగురువు గర్గ మహర్షి. నందుడు తమ బిడ్డలకు నామకరణం చేయడానికి ఈయన్ను ఆహ్వానించాడు. యశోదానందులు గోకులంలోని ప్రజలంతా మహర్షిని సాదరంగా ఆహ్వానించి ప్రణామాలు చేశారు. ఈ నామకరణ సంస్కారం చాలా కోలాహలంతో చెయ్యరాదన్నాడు గర్గ మహర్షి. ఎందుకంటే ఈ విషయం కంసుడి దృష్టికి వచ్చి ఇందులో ఏదో రహస్యం ఉందనుకొని చివరికి గర్గుణ్ణి చంపడానికి కూడా అతడు జంకడు. అలాగేనని నందుడు నామకరణ మహోత్సవం సామాన్యంగా జరిపించాడు. అప్పుడు గర్గుడు ఇలా అన్నాడు: రోహిణీ కుమారుడు తన ముగ్ధమోహన రూపంతో అందరినీ అలరిస్తున్నాడు. అందువల్ల ఇతనికి రాముడు అని పేరు పెడదాం. ముందు ముందు ఇతడు అత్యంత శక్తి సామర్థ్యాలు చూపిస్తాడు కాబట్టి బలరాముడు అందాం. వసుదేవుడిని నందుడి కుటుంబాలను కలిపినందువల్ల ఈ బాలుని సంకర్షణుడు అని అందాం. యశోదానందనుడును ముద్దులొలికే నీలమేఘశ్యాముడు. అందువల్ల ఇతనికి కృష్ణుడు అని నామకరణం చేస్తున్నాను. ఇతడు మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన జగద్రక్షకుడు కాబట్టి ఎనలేని ఆనంద సౌభాగ్యాలు కలుగుతాయి. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి. తరువాత వారినందరినీ ఆశీర్వదించి గర్గుడు వెళ్ళిపోయాడు. బాలకృష్ణుని చిలిపి చేష్టలు తరువాత అధ్యాయంలో తెలుసుకుందాం.